పిల్లల్ని స్కూల్కి పంపించేసేసానండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చునేసి ఇంకా నేను జిమ్కి వచ్చేసాను. ఈ మధ్య 10 డేస్ అలా గ్యాప్ వచ్చింది జిమ్కి రాక. మా పేరెంట్స్ వచ్చారు, అందుకు రాలేదు. మళ్ళీ 2-3 డేస్ నుండి స్టార్ట్ చేశాను. అంతకుముందు 2 డేస్ వచ్చేసి ఓపెన్ జిమ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఈ రోజు నుండి ఇంకా ఈ జిమ్కే వచ్చేసానండి. ఇంకా జిమ్ నుండి రాగానే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయేసి దేవునికి దీపం పెట్టాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ పిల్లలు పెట్టారు, స్కూల్కి వెళ్ళేటప్పుడే పిల్లలు పెట్టేశారు దీపము. ఇంకా ఆఫ్టర్నూన్ నేను కూడా కొంచెం ఆయిల్ వేసేసి డైలీ దీపం పెట్టుకోవడం అలవాటు అయిపోతే దీపం పెట్టకపోతే ఎలానో అనిపిస్తుంది. అందుకనేసి నేను కూడా కొంచెం ఆయిల్ వేసేసి దీపం పెట్టాను. ఇంకా హాల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, అక్కడ అగరబత్తి పెట్టాను. తులసి మొక్క దగ్గర ఈరోజు అగరబత్తీలు ఈ మధ్య పెట్టట్లేదు, ఇక్కడే పెట్టేసేసాను. ఇంకా లెమన్ వాటర్ కూడా చేసేసుకొని తాగేసాను. అప్పటికి బాగా లేట్ అయిపోయింది. మార్నింగే తాగాల్సింది, ఈరోజు మార్నింగ్ తాగలేదు. పిల్లలకు లంచ్లోకి చపాతీ చేశాను. అది కొంచెం చపాతీ ఉంటే తిన్నాను, అందుకనేసి మార్నింగ్ తాగలేదు. ఇంకా జిమ్ నుండి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత అంతా పని అయిపోయిన తర్వాత తాగాను. మా హస్బెండ్ నిన్న ఈవినింగ్ స్వీట్స్ తెచ్చారండి. పిల్లలు స్వీట్స్ అడిగారనేసి కాజు కట్లీ, మోతీచూర్ 2 తెచ్చారు. పిల్లలకి బాగా ఇష్టం. నిన్న మా విహాన స్కూల్లో జూనియర్ వైస్ ప్రెసిడెంట్గా విన్ అయిందనమాట. ఇంకా ఊరికే పిల్లలు స్వీట్స్ అడిగారనేసి తెచ్చాము. మార్నింగ్ వచ్చేసి ఆలు కర్రీ, చపాతీలోకి ఆలు కర్రీ చేశాను. పిల్లల లంచ్ బాక్స్లోకి దోశలోకి టమాటా పచ్చడి చేశాను పల్లీలు వేసి. ఇంకా నేనేమో రైస్ పెట్టేసుకునేసి ఇంకా ఆలు కర్రీ, టమాటా పచ్చడి, కర్డ్ వేసుకొని నేను ఇంకా మూవీ చూస్తూ